వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. యువతను మోసం చేశారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆదాయం లాస్ట్ నుంచి సెకండ్ ర్యాంక్ లో ఉందని, ఇది చంద్రబాబు అసమర్థ ఆర్థిక నిర్వహణకు సాక్ష్యం కాదా అంటూ ప్రశ్నించారు. 25-26లో మొదటి 9 నెలల ట్యాక్స్ రెవెన్యూస్ 2023-24 అంటే మా సంవత్సరం చివరి సంవత్సరం, ఆ 9 నెలల కాలంతో పోలిస్తే ఈ 2 ఏళ్లకు సంబంధించిన CAGR కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే కేవలం 1.97% గ్రోత్ రేట్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? స్కాగ్ అంటే CAG, కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, వాళ్ళు డేటాను ఈ మధ్యకాలంలోనే అప్లోడ్ చేసినారు. చేసి 23 రాష్ట్రాలున్న దేశంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న మన రాష్ట్రం పరిస్థితి ఏమిటి అని అంటే మనము 22వ స్థానంలో ఉన్నాం. అంటే చివరి నుంచి 2వ స్థానం, చివరి నుంచి 2వ స్థానంలో ఉన్నాం. అంటే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సొంత ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పురోగతి లో 2 ఏళ్ల పీరియడ్ 23-24 అంటే వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరం నుంచి ఈ 2 ఏళ్ల పీరియడ్కు ఈ 9 నెలల కాలంలో అప్పటికి, ఈ 9 నెలల కాలం ఇప్పటికీ, ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే కేవలం 1.97% మాత్రమే పెరుగుదలతో దేశంలోనే అట్టడుగు స్థానంలో 23 రాష్ట్రాలుంటే 22వ స్థానంలో మనం ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి అసమర్థత ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. బాల్క సుమన్ ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ ఆదిలాబాద్ జిల్లా జైలుకు చేరుకున్నారు. హరీష్ రావుతో కలిసి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగురామన్న, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, జీవన్ రెడ్డి జైల్లో బాల్క సుమన్ ను పరామర్శించారు. జనగామలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చెయ్యెత్తుతా ఉంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ చెయ్యిని బట్టి కిందికి లాగుతా ఉన్నారు. యూట్యూబ్లో లైవ్ వస్తుంది, ఎన్నికల కమిషన్ వీడియో కెమెరాల్లో చూస్తూ ఉంది, ప్రజలందరూ చూస్తున్నారు. గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ చెయ్యెత్తుతుంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్ చెయ్యి పట్టుకొని కిందికి లాగుతా ఉంటే ఇంక ఇదేం ప్రజాస్వామ్యము, ఇదేం ఎన్నిక? నెల్లూరు పెద్ద బజార్ డైకస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన విఎస్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ను స్థానికులు అడ్డుకున్నారు. ముస్లిం మైనారిటీ నేత సయ్యద్ సమీ ఇత్తెహాద్ అష్ఫాక్ జుబేర్ టీడీపీ నాయకులు హజీతో పాటు పలువురు అక్కడికి చేరుకుని నిరసనకు దిగారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ లో ఏర్పాటు చేయడం మంచిది కాదన్నారు. ఈ బార్ అండ్ రెస్టారెంట్ వల్ల పేద ప్రజలు మద్యానికి బానిసలుగా మారతారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే దీన్ని తరలించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనారిటీల ఆందోళనతో పెద్ద బజార్ డైకాస్ రోడ్ ప్రాంతానికి చేరుకున్న ఎక్సైజ్ అధికారులు ముస్లిం మైనారిటీలతో చర్చించి పరిష్కరించారు. ఉన్న తర్వాత దాన్ని మనం అప్పటి నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చినాం.
కాకుండా ఎక్కడైనా పెడుతున్నారు వాళ్ళ వ్యాపారం బాగుంటుంది ఆదేశం వాళ్ళు ఏం చేస్తారు ఆ ఏటీఎం దగ్గర ఉచ్చపోసేస్తారు వాళ్ళ ఇంటి దగ్గర ఉచ్చపోసేస్తారు మసీదు ప్రకారం మార్కెట్ వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు తినేదానికో బహుమతి కానీ అందరూ తింటాము అలా వయసు బాగా వస్తారు అంతకంటే ఇది ఇంకో రెండు మీరు ఏ పరిస్థితి అయినా ఓపెన్ చేయకుంటే చాలా ప్రశాంతం అంటే గొడవ మీరైనా మేమైనా ఇంకోరైనా మంచిగా ఎవరైనా సమాచారం ఇది ముస్లిం పక్కన మర్కజ్ ఆయన తెలుసు కదా ఆయన తెలుసు కదా మర్కజ్ అంటే దేవస్థానం పక్కనే ఒక్కరు చెట్టు పక్కనైనా ఒక్కరు కాలు ఇంటి పక్కన ఒక్కరు ఇక్కడంతా హిందువులు ఉన్నారు వాళ్ళకి ఇష్టమా వాళ్ళ వాకిల్లో పోయి కాల్ చేసి వాళ్ళ వాకిల్లో ఉత్తపోసేస్తారు ఇది ఎవరు చేశారు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబుకి పదవి నాశనం చేసే ప్రయత్నం చేశారు పెట్టే వాళ్ళు ఒక నెల ముందర పెట్టుకుని ఉండాలా లేదా నెల తర్వాత పెట్టుకుని ఉండాలా లేదంటే కృష్ణపేట పెట్టుకున్నాను ఈరోజు మొదటి ఒక్కొక్కటి రాత్రి నెల వంక చూసినాం అంటే ఎలా అందులో ఈరోజు శివాజీ మహారాజు దాని ర్యాలీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారు జబర్దస్త్ చేసి మిగతా ఎవరైనా కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతిని పురస్కరించుకుని తాడిపత్రి పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. బస్టాండ్ సర్కిల్ వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం నుండి సిబి రోడ్ మీదుగా వాల్మీకి సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్, టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ వరకు శోభాయాత్ర సాగింది. యాత్రలో పాల్గొన్న భక్తులు, నాయకులు మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్యంపై పోరాడిన మరాఠా యోధుడు హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను ఎదుర్కొని మొఘల్ సామ్రాజ్యాన్ని కూల్చి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతిని ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవడం మంచి పరిణామమన్నారు. బరువు తగ్గడం కోసం చైనా యూత్ ప్లాస్టిక్ ఈటింగ్ అనే డేంజరస్ ట్రెండ్ ను ఫాలో అవుతుంది. నోటికి ప్లాస్టిక్ కవర్ అడ్డం పెట్టుకుని దానిపై ఆహారం వేసి నమిలి ఉమ్మేస్తున్నారు. ఇలా చేస్తే తిన్నామనే భ్రమ మెదడుకు కలిగి క్యాలరీలు అందకుండా ఆకలి తీరుతుందని వారి నమ్మకం. అయితే ఇది ఊపిరి ఆడకపోవడం, ప్లాస్టిక్ కడుపులోకి వెళ్లడం వంటి ఆరోగ్య సమస్యలను, ఈటింగ్ డిజార్డర్లకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వెర్రి వేయి విధాలైన తెలుగు నానుడికి చైనా ముందుంటుండడంలో ఆశ్చర్యం లేదు. Leyendo en él, especialistas en nutrición explican que engañar al cerebro de esta forma no funciona a largo plazo. El cerebro no solo reconoce el acto de masticar, sino también la digestión, las calorías y los nutrientes que realmente entran al cuerpo. Por eso, cuando se usan estos trucos, el hambre vuelve con más fuerza y muchas personas terminan comiendo más después. Además, meter plástico en la boca puede causar asfixia, infecciones, irritación en la garganta y hasta microcortes en la boca. Aún así, este tipo de ideas se hacen virales porque prometen resultados rápidos sin esfuerzo. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు